ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాగొప్ప కృప, మహాగొప్ప దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన స్వరం వినడానికి, మన జీవితాలను సరిచేసుకోవడానికి, మన జీవితాలను నూతన పరుచుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి నేను వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనము పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. నిన్నటి దినాన ఈ మొదటి 2 వచనాలను మనం ధ్యానం చేసుకున్నాం మిత్రులారా. ఈరోజు ఈ 3వ వచనం నుండి 5వ వచనం వరకు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 3 నుండి 5 వచనాలను నేను చదువుతాను. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. మిత్రులారా, ఈ పేతురు గారు ఈ పత్రికను వ్రాసినటువంటి చారిత్రక నేపథ్యాన్ని ఇదివరకే నేను మీకు చెప్పడం జరిగింది. ఆనాటి కాలంలో విశ్వాసులు వారి విశ్వాసమును బట్టి, క్రైస్తవులు వారి విశ్వాసమును బట్టి సామాజిక బహిష్కరణ, వివక్ష మరియు నానా విధములైనటువంటి శ్రమలను ఎదుర్కొంటూ ఉన్నారన్నమాట. అటువంటి ఆ కష్టకాలంలో నిరాశతో ఉన్నటువంటి క్రైస్తవులను వారిని ధైర్యపరచడానికి, వారిని ఆదరించడానికి పేతురు గారు ఈ పత్రికను వ్రాశారు. కాబట్టి ఈ పత్రికను ఎందుకు రాశాడంటే ఆదరించడానికి, ఓదార్చడానికి, అంత మాత్రమే కాదు ధైర్యం చెప్పటానికి. ఈ శ్రమలను ఎదుర్కోవచ్చు, ఎందుకంటే విలువైనటువంటి ఒక స్వాస్థ్యమును దేవుడు మన కొరకు భద్రపరిచి ఉన్నాడు అని ధైర్యం చెప్తున్నాడు, ఆదరిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆదరించడానికి పత్రికను వ్రాసాడు. కాబట్టి మనం ఈ పత్రికలో ప్రతి వాక్యాన్ని చదివి అర్థం చేసుకునేటప్పుడు మనకు దైవికమైనటువంటి ఆదరణ కలగాలి మిత్రులారా. ఈ విషయాన్ని మనం గమనించాలి. నేను ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వచనాలు, ఈ 3, 4, 5 వచనాలను, అందులో ఉన్న ప్రధానమైన పదాలను మనం అర్థం చేసుకోవడానికి ముందు 2 మాటలు మీ ముందుకు తీసుకొస్తాను. మొట్టమొదటి చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయానికి రండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. 17వ వచనం నుంచి చదువుతాను. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఈ 18వ వచనంలో నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఇక్కడ ముందు గతి అంటే అర్థం ఏంటంటే మంచి కాలము, నీవు సంతోషించు కాలము, దీవించబడే కాలము రానయ్యున్నది, నీ ఆశ భంగము కానేరదు. కాబట్టి
కాబట్టి ఏం చేయాలి? ఆ 17వ వచనంలో చూడండి, రెండో భాగము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. అంతేగాని పాపులను చూచి నీవు నీ హృదయమునందు మత్సరపడకము. దీనిని మనం మత్సరపడటానికి, బాధపడడానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఈ మొదటి శతాబ్దపు క్రైస్తవులైతే తీవ్రమైనటువంటి సామాజిక బహిష్కరణ, వివక్షను వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి సామెతల గ్రంథంలో ఉన్నట్టు ఎటువంటి పరిస్థితులైనా, అది పేదరికం కావచ్చు, సామాజిక వివక్ష కావచ్చు, వ్యాధి బాధలు కావచ్చు, ఏ పరిస్థితుల్లోనైనా మొట్టమొదట మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అన్నటువంటిది మాత్రం చాలా శ్రేష్టమైనటువంటిది. అవి మనం కలిగి ఉండాలి, అందు నుంచి ఏమాత్రము తప్పిపోకూడదు. అందుకని ఇక్కడ ఏమనుంది? నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. తప్పకుండా ఒకరోజు ఉన్నది, నీ ఆశ భంగం కానేరదు, మంచి రోజులు రాబోతున్నాయి. అదే విషయాన్ని పేతురు గారు ఇక్కడ చెప్తున్నారు. పరలోకమందు ఒక స్వాస్థ్యము భద్రపరచబడి ఉన్నది, ఆ స్వాస్థ్యము మీ కొరకే భద్రపరచబడి ఉన్నది. అందుకనే దేవుడు మీకు జీవము కలిగినటువంటి నిరీక్షణ ఇచ్చాడు అని ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు మిత్రులారా. అదేవిధంగా మరొక మాట కూడా మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. చూడండి, సిఎస్ లూయిస్ గారని ఒక ఫేమస్ క్రిస్టియన్ ఫిలాసఫర్ ఉన్నారు. ఆయన అన్నటువంటి ఒక మంచి మాటను మీ ముందుకు నేను తీసుకురావాలనుకుంటున్నాను. ఇఫ్ ఐ ఫైండ్ ఇన్ మై సెల్ఫ్ ఏ డిజైర్ విచ్ నో ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ సాటిస్ఫై, ద మోస్ట్ ప్రాబబుల్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ దట్ ఐ వాజ్ మేడ్ ఫర్ అనదర్ వరల్డ్. ఇది తెలుగులో ఇలా ఉంటుంది: మనం ఈ లోకంలోని ఏ అనుభవం కూడా తీర్చలేని కోరికలతో పుట్టామంటే దానికి ఏకైక కారణం మనం మరొక లోకం కొరకు సృష్టించబడమే. ఇది కొంచెం తాత్వికమైనటువంటి స్టేట్మెంట్, ఫిలాసఫీ అనుకోవచ్చు. అంటే మనలో తీరనటువంటి కోరికలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్నెన్నో మంచి వాటిని అనుభవించినా, ఏదో చెప్పలేని కోరిక, చెప్పలేని ఆశ, చెప్పలేని దాహం నా హృదయంలో ఉంది. ఈ లోకంలో ఏది కూడా ఆ కోరికను, ఆ దాహాన్ని, ఆ ఆశను తీర్చలేకపోతుంది అంటే బహుశా దానికి కారణం ఆ కోరిక ఈ లోకంలో తీర్చబడదు. ఎందుకంటే మనం ఈ లోకం కొరకు పుట్టలేదు, మరొక లోకం కొరకు పుట్టాము. ఆ లోకాన్ని చేరుకున్నప్పుడు ఆ ఆశ, ఆ కోరిక తీర్చబడుతుంది. చాలా గొప్ప మర్మయుక్తమైనటువంటి తాత్వికమైన స్టేట్మెంటే, కానీ ఇట్స్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్. చూడండి మిత్రులారా, అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఎందుకు ఈ లోకంలో ఇంత దుర్మార్గం, ఎందుకు ఈ లోకంలో ఇంత కష్టం, ఇంత నిరాశ, ఇంత దుఃఖం, ఇంత దుర్మార్గం చాలాసార్లు అంటూ ఉంటాం. ఇంకొకసారి మనం ఎందుకు మనుషులు మరణించాలి, ఏమిటి వ్యాధి బాధలు, ఏమిటి బేదరికము, ఏమిటి యుద్ధాలు, ఈ ప్రశ్నలు మీకు రాలేదా? ఈ లోకంలో ప్రతి మనిషికి వచ్చి ఉంటాయి. కానీ ఆ ప్రశ్నలు, ఈ లోకంలో ఆ ప్రశ్నలకు సమాధానం ఉన్నదా? లేదు. మనుషులంతా పాడైపోయి ఉన్నారు మిత్రులారా. కాబట్టి ఒక సత్యం ఏంటంటే, ఈ ఆశలు తీరనటువంటివి, ఈ ప్రశ్నలకు నిజంగా సమాధానం రాదు ఈ లోకంలో. కారణం ఏంటి అంటే, ఒక కారణం, ఏ ప్రాబబుల్ రీజన్ అంటాడు ఆయన, మనము మరొక లోకం కొరకు సృష్టించబడ్డాము. వాస్తవంగా పేతురు గారు చక్కగా అదే పదం రాశాడు: పరలోకమందు ఒక స్వాస్థ్యము మీ కొరకు భద్రపరచబడి ఉన్నది. చూడండి ఎంత చక్కగా పేతురు గారు రాశారో. అంటే కష్టాలలో, ప్రశ్నలలో ఎందుకు ఇంత వివక్ష, ఎందుకు ఇంత హింస, ఎందుకు మనలను అసలు మానవులకే శత్రువులాగా మనల్ని చూస్తున్నారు అన్న ప్రశ్నలు రావచ్చు విశ్వాసులకి. అటువంటి వారి కొరకు ఆయన రాస్తున్నాడు, నీవు వేరొక లోకానికి చెందిన వాడివి, అక్కడ ఒక స్వాస్థ్యము ఉన్నది, అది నీ కొరకే భద్రపరచబడి ఉన్నది, అది పొందుకోవడానికి నీకు జీవము కలిగినటువంటి నిరీక్షణ ఇవ్వబడింది అని చెప్పి పేతురు గారు ఇక్కడ రాస్తున్నారు మిత్రులారా.
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం చదివినటువంటి వచనాల్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పదాలున్నాయి. ఒకసారి నేను ఆ పదాలను అట్లా హైలైట్ చేస్తూ వెళ్తాను. ఆ తర్వాత కొన్ని బిబ్లికల్ ఇలిస్ట్రేషన్స్ తీసుకొని మనం అర్థం చేసుకుందాం. మొట్టమొదటిది, అసలు పేతురు గారు ఎలా ప్రారంభించారు దీన్ని చూడండి. మన ప్రభువగు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. చూడండి, దేవుడు స్తుతింపబడునుగాక. పౌలు గారి వలనే పేతురు గారు కూడా ఈ పత్రికని ఎలా ప్రారంభించారు? దేవుని స్తుతిస్తూ. పౌలు గారు కూడా చాలా సందర్భాలు అలానే రాస్తాడు. తండ్రి అయినటువంటి దేవుని స్తుతిస్తూ ఆయన ప్రారంభిస్తాడనమాట. పేతురు గారు కూడా దేవుని స్తుతిస్తూ ఈ పత్రికను ప్రారంభించారు. తర్వాత మనం చదివిన దాంట్లో విశేష కనికరము అన్నటువంటి పదం ఒకటి ఉంది. చూడండి, మీరు ఆ 4వ వచనంలో కొంచెం ఆఖరి భాగంలో, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. విశేష కనికరము, ప్రత్యేకమైన కనికరము అంటే దాని అర్థం ఏంటి? మనము దేవుని కృప వలన రక్షించబడినటువంటి వారిమి, అంతేకాని స్వనీతిని బట్టి కాదు. ఆ కృపనే ఈయన విశేష కనికరము అని పేతురు గారు రాస్తున్నారు. కాబట్టి మిత్రులారా, మనలో స్వనీతి ఉండకూడదు. మూడో విషయం ఏంటంటే, ఆయన ఏమన్నాడు? మరలా జన్మింపజేసెను అన్నటువంటి పదం ఉంది చూడండి. విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మనకు ఒక నూతన జన్మను ఇచ్చాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి విషయం గమనించాలి. నీకు నాకు ఒక నూతన జన్మ ఉన్నది. అయితే ఆ జన్మ ఎలా వచ్చిందంట? ఈ వచనాల ప్రారంభంలో ఉంది, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన. అంటే యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానము ద్వారా నీకు నాకు దేవుడు ఒక నూతనమైన జన్మనిచ్చాడు. ఆ తర్వాత ఈ వచనాలలో జీవముతో కూడిన నిరీక్షణ అని వ్రాయబడింది. మిత్రులారా, ఎందుకు ఇది జీవముతో కూడిన నిరీక్షణ? ఇది మామూలు నిరీక్షణ కాదు. ఈ లోకంలో ఉన్న వారికి కూడా చాలా నిరీక్షణ ఉంటుంది. అయితే ఇది జీవంతో కూడిన నిరీక్షణ. ఎందుకు ఇది జీవంతో కూడిన నిరీక్షణ అంటే, మన రక్షకుడు సజీవుడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి మన నిరీక్షణ సజీవమైన నిరీక్షణ, జీవంతో కూడినటువంటి నిరీక్షణ. ఈ లోక సంబంధమైనటువంటి నిరీక్షణ కాలక్రమేణా నశించిపోతుంది. కానీ క్రైస్తవుల యొక్క నిరీక్షణ సజీవమైనటువంటిది, మరణమును దాటినటువంటిది, మరణమును జయించినటువంటిది. దేవునితో జీవము, దేవునితో లైఫ్ గురించి మాట్లాడే నిరీక్షణ అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మిత్రులారా. ఆ తర్వాత ఈ 4వ వచనంలో ఈ జీవంతో కూడిన నిరీక్షణను వివరిస్తూ 3 పదాలు ఉన్నాయి. ఒకటేమో అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యము మనకు కలుగునట్లు. చూడండి, మీకు జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అని చెప్పి, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. ఈ స్వాస్థ్యం, ఒక స్వాస్థ్యం ఉంది. ఏంటిది ఆ స్వాస్థ్యము? అందుకని అక్కడ నుంచి లాస్ట్లో పరలోకమందు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. పరలోక రాజ్యములో అంటే దేవుడు స్థాపించబోయే రాజ్యములో, దేవుని చిత్తము జరిగే రాజ్యములో ఒక స్వాస్థ్యము అనేది మన కొరకు భద్రపరచి ఉన్నది. ఒక మహిమ కలిగినటువంటి స్థితి, ఆనందకరమైన స్థితి. దుఃఖమునకు, మరణమునకు, అన్యాయమునకు, వీటన్నిటికీ అతీతమైనటువంటి ఒక స్థితి, నీతితోటి జీవంతో కూడిన స్థితి, పవిత్రతో కూడిన స్థితి ఉన్నది. ఆ స్వాస్థ్యాన్ని ఎంత గొప్పది ఇక్కడ వివరిస్తున్నాడు. అది అక్షయమైనది. అక్షయమైనది అంటే దీన్ని గ్రీకులు ఏమంటారంటే అఫ్తార్టోస్ అంటారు. అఫ్తార్టోస్ అంటే ఇది ఎప్పటికీ నాశనం కానిది, మరణం లేదా కాలము దీనిని పాడు చేయలేవన్నమాట. అక్షయమైనటువంటిది అంటే క్షయము కానటువంటిది. తర్వాత ఇది నిర్మలమైనది. నిర్మలమైనది అంటే అర్థం ఏంటంటే పవిత్రమైనటువంటిది. నిర్మలము అంటే అర్థం ఏంటంటే పవిత్రత, పవిత్రమైనది.
అంటే పాపము వలన ఏ రకముగాను అపవిత్రము చేయబడనటువంటిది. నిజంగా పాపం వలన మన మన సంబంధము దేవునితో తెగిపోయింది కదా, దేవునికి దూరస్థులమయ్యాం కదా, దేవునితో సహవాసం కోల్పోయాం కదా. కానీ ఇప్పుడైతే ఈ నిరీక్షణ, ఈ స్వాస్థ్యం ఎటువంటిదంటే పాపము వలన అపవిత్రము కానటువంటిది మిత్రులారా, అది నిర్మలమైనటువంటిది. మూడోది వచ్చేసి వాడబారినటువంటిది. వాడబారడం అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు చూడండి, మనం అనేక సార్లు గడ్డి పువ్వుల గురించి మాట్లాడుతూ ఉంటాం. అవి ఉదయాన్నే చక్కగా వికసిస్తాయి, కొంచెం ఎండొచ్చిన తర్వాత సాయంత్రానికి మధ్యాహ్నం కల్లా వాడిపోతాయి, అది వాడబారిపోతాయి. కానీ మనమైనా అంతే కదా, ఒకప్పుడు యవ్వన కాలంలో బాగా చక్కగా అందంగా బలంగా ఆరోగ్యంగా కనిపిస్తూ ఉంటాము. కాలం గడిచే కొద్దీ ముసలివాళ్ళం అయిపోతూ ఉంటాము. కళ్ళు కనపడవు, నడవలేవు, తినలేము, అరిగించుకోలేము, నిద్రపోలేము, వాడిపోతున్నాం మనం. కానీ దేవుడు ఇచ్చేటువంటి ఆ సహవాసం, ఆ జీవితం, ఒక జీవితం, ఆ దేవుడే మిత్రులారా స్వాస్థ్యం. మనం చాలాసార్లు అనుకుంటాం, ఏందబ్బా ఈ స్వాస్థ్యం, దేవుడు నాకేమో ఒక 100 కేజీల బంగారాన్ని ఇస్తాడా, నాకు పెద్ద అపార్ట్మెంట్ లాంటి బిల్డింగ్ ఇస్తాడా, పెద్ద బిల్డింగ్ ప్యాలెస్, వాటన్నిటి అసలు ఆ పదాలే చాలా మిత్రులారా. ఇది దేవునితో జీవితము, దేవుడే మనకు స్వాస్థ్యము, దేవుని ఎందే మన స్వాస్థ్యమున్నది మిత్రులారా. కాబట్టి ఇది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యము, అది పరలోకమందు భద్రపరచబడి ఉన్నదని చాలా స్పష్టంగా ఇక్కడ ఉంది మిత్రులారా. మరొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే 5వ వచనంలో చూడండి, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. మీరు ఈ మాటలు గమనించండి, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుట. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. విశ్వాసం అన్నటువంటిది మనము దేవుని వలన పొందుకొని మనము ప్రభు యందు విశ్వాసం ఉంచుతాం. కాబట్టి ఈ విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మనం కాపాడబడుతున్నాం. ఇది ఎలాంటి మాటో తెలుసా? ఇదొక మిలిటరీ పదం అంట. దీన్ని గ్రీకు భాషలో ఏమంటారంటే ఫ్రూరియో. మరి నా ప్రొనౌన్సియేషను అది కరెక్టో కాదో తెలియదు, కానీ PHROUREO ఫ్రూరియో అంటారు. ఇది ఒక మిలిటరీ టర్మ్ అంట, సైనిక పదం ఇది. సైనికులు ఒక దేశాన్ని ఎలా కాపాడుతూ ఉంటారు, ఆ రకంగా ప్రతి విశ్వాసీ లోకంలో దేవుని శక్తి చేత కాపాడబడుతున్నారు. ప్రతి విశ్వాసీ దేవుని ఆలయము, దేవుని శక్తి చేత కాపాడబడుతున్నారు. నీవు నేను కాపాడబడుతున్న నిజమే. నువ్వు శ్రమలో వెళుతున్నావు, కష్టంలో వెళుతున్నావు, నిజమే. నువ్వు నిరాశలో ఉన్నావు, డిప్రెషన్లో ఉన్నావు, నిజమే ఇవన్నీ. కానీ ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకో, దేవుని శక్తి చేత నువ్వు కాపాడబడుతున్నావు. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతున్నావు. ఇవి చాలా శ్రేష్టమైన పదాలు మిత్రులారా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పదాల యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ కొంతమంది భక్తుల జీవితాలను మనం పరిశీలన చేద్దాం. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయానికి రండి. 11వ అధ్యాయంలో 10వ వచనం, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాము గారు దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? ఈ లోకంలో దేవుడు ఈ భూమిని నీకు స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పాడు, నిజమే. కాకపోతే ఆయన దృష్టి ఆ భూమి పైన లేదంట, ఒక పట్టణం కొరకు. ఆ పట్టణమే ఒక స్వాస్థ్యము. దేవుడు ఏ పట్టణానికైతే శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. అబ్రహాము నిరీక్షణ, ఇది నిరీక్షణే. ఇది సజీవమైన నిరీక్షణ. ఎందుకు ఇది సజీవమైన నిరీక్షణ? దేవుడు ఎల్లప్పుడూ సజీవుడు కదా. దేవునికి మరణం ఉన్నదా? మనుషులకు మరణం ఉన్నది. కాబట్టి మనుషులు కట్టే పట్టణాలు కూడా నాశనం అయిపోతాయి, అవి కూడా మరణిస్తాయంటే నాశనం అయిపోతాయి. కానీ దేవుడికి మరణం లేదు. దేవుడు కట్టే పట్టణం ఎల్లకాలం శాశ్వత కాలం ఉంటుంది. అటువంటి పట్టణం కొరకు అబ్రహాము గారు ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే అబ్రహాము గారు ఒక సజీవమైన నిరీక్షణను కలిగి ఉన్నాడు. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిన నిరీక్షణ కలిగి దేవుడితో జీవితం కొరకు, దేవుడు కట్టే పట్టణం కొరకు, దేవునితో కలిసి ఆ సహవాసం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. అంటే ఒక నిజమైన స్వాస్థ్యం కొరకు అబ్రహాము గారు ఎదురు చూస్తున్నారు. నువ్వు నేను కూడా ఆ నిజమైన స్వాస్థ్యం కొరకు ఎదురు చూడాలి.
ఆ తర్వాత యోబు గారు ఒక మాట అంటారు చూడండి. యోబు గారు 19వ అధ్యాయం రండి. 19వ అధ్యాయంలో 25వ వచనం చదువుతున్నాను, గమనించండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. యోబు గారు ఎంతో కష్టంలో వెళ్ళాడు. యోబు గారు కష్టాలు మనం అనొచ్చు పగవారికి కూడా రాకూడదు అనొచ్చు, అంత భయంకరమైనటువంటి కష్టాలు. యోబు గారు కదిలిపోయినట్టు మనకు ఈ పత్రికలో చాలాసార్లు, అంటే ఈ యొక్క గ్రంథంలో కనిపిస్తుంది. కానీ వాస్తవంగా యోబు గారి విశ్వాసం ఏంటో ఈ మాటల్లో చూడండి. ఆయన నా విమోచకుడు సజీవుడు, ఆయన తరువాత ఈ భూమిపైకి వస్తాడని నేను ఎరుగుదును. ఇది యోబు గారి విశ్వాసము. ఇది సజీవమైన విశ్వాసము. నిజమే, ఆ శ్రమల్లో యోబు గారు బాధపడ్డారు, ప్రశ్నించారు, కానీ ఆయన విశ్వాసమును వదిలిపెట్టు పోలేదు. దేవుడే ఈ సాక్ష్యం ఇచ్చాడు. చివరికి యోబు నా గురించి మాట్లాడినట్టు మిగిలిన వాళ్ళు మాట్లాడలేదని దేవుడు చెప్పాడు. యోబు గారు ఒక సజీవమైనటువంటి నిరీక్షణ కలిగాడు. ఏంటి? నా విమోచకుడు సజీవుడు. కాబట్టి మన విశ్వాసము జీవముతో కూడినటువంటి నిరీక్షణ. ఇది సజీవమైన నిరీక్షణ మిత్రులారా. ఇది సజీవమైన విశ్వాసం మిత్రులారా. ఎందుకంటే మన రక్షకుడు ఇంకా సమాధిలో లేడు, ఆయన కుడిపట్టి పోలేదు. మనం ఆరాధిస్తుంది సమాధిని కాదు, మరణమును జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారిని మిత్రులారా. ఆ తర్వాత చూడండి మరొకటి, లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం చూడండి. ఒక చక్కటి మాట. ఈ యొక్క సిలువలో దొంగ ఆయన రక్షించబట్ట ఎంత గొప్ప విషయం కదా. 23వ అధ్యాయము 43వ వచనము, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఏంటంటే దొంగ ఇక చనిపోతున్నాడు. అవతల ఒక దొంగ ఉన్నాడు, యువతలో ఒక దొంగ ఉన్నాడు. కానీ ఒక దొంగ మాత్రం అడిగాడు, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే. ఒక మాటే అంది. ఇక ఆఖరి క్షణాలు యేసు అన్నాడు, నేడు నీవు నాతో పరదైసులో ఉంటావు. ఏంటిదంటే ఇదే విశేష కనికరము. మనం ఇందాక ఆ పదాన్ని చూసాం కదా. విశేషమైన కనికరం, మామూలు కనికరం కాదు. విశేషం అంటే ఏంది? స్పెషల్. మనం అప్పుడప్పుడు పండగప్పుడు స్పెషల్ ఫుడ్ చేసుకుంటాం కదా, ఈరోజు స్పెషల్ మా ఇంట్లో అంటాం. అట్లా ఇది విశేషమైన కనికరం, మామూలు కనికరం కాదు. అదే దేవుని కృప. అదే విషయాన్ని మనకు పేతురు గారు రాశారు. విశేషమైన కనికరము చొప్పున మనం రక్షించబడ్డాం మిత్రులారా. ఆ తర్వాత పౌలు గారు ఒక మాట అంటారు. మీరు చూడండి, పౌలు గారు తిమోతికి రాసినటువంటి ఆ 2వ పత్రికల ఆ మాటను మనం గమనిద్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆదినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించను. ఇక్కడ చూడండి పౌలు గారు ఏమంటున్నారు? నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అది కూడా ఒక రకమైన స్వాస్థ్యమే. పౌలు గారు నీతి కిరీటం అన్నప్పుడు బంగారం కిరీటం అంటం లేదు చూడండి. అదేదో తల మీద పెట్టుకునే మనం చాలాసార్లు అలా ఊహిస్తూ ఉంటాం. అదే నీతి కిరీటం అంటే ఎంత అంటే అదొక స్వాస్థ్యము. ఎప్పటికీ అది నిర్మలమైన స్వాస్థ్యం. అది చూడండి, పవిత్రమైన స్వాస్థ్యము. ఏ రకంగాని కల్మషం అంటున్నటువంటి ఒక స్వాస్థ్యం నా కొరకు ఉన్నది. దేవుని దగ్గర ఒక బహుమానం. అది ఆ స్వాస్థ్యం మిత్రులారా మనం గమనించాలి. మనం కానీ యెహోషువ గ్రంథములో చూస్తే దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఆ స్వాస్థ్యాన్ని వాళ్ళు వశం చేస్తాడు, ఆ దేశాన్ని. అది భౌతికమైనటువంటి స్వాస్థ్యము. కాబట్టి ఆ స్వాస్థ్యం ఎల్లకాలం ఉండదు, పోయిద్ది ఒక రోజుకి. కానీ యేసు క్రీస్తు ప్రభువారిలో మనకు వాగ్దానం చేయబడినటువంటి స్వాస్థ్యం మాత్రము అది ఎల్లకాలం నిలిచేది, నిర్మలమైనటువంటిది, అక్షయమైనటువంటిది, వాడబారినటువంటి స్వాస్థ్యం అని మనం గమనించాలి. అయితే ఇక్కడ ఒక మాటను చూడండి, పౌలు గారు ఒక మాట అన్నారు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతివైన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా ఏమనుంది అక్కడ? తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. తన ప్రత్యక్షతను ఆపేక్షించువారు అంటే దాని అర్థం ఏంది? యేసయ్య వస్తాడు. నా విమోచకుడు సజీవుడు, మరణమును జయించినటువంటి వాడు. కాబట్టి ఆయన వస్తాడు. కాబట్టి నా నిరీక్షణ సజీవమైనది. ఒకవేళ ఆయనకి రాకపోతే, మరణమే అంతమైపోతే మనిషికి, ఇంకా ఆయన సమాధిలోనే ఉండి కుళ్ళుబట్టుంటే, ఆ సమాధిలో ఆయన ఎముకలు ఇంకా ఉండి ఉంటే
ఇంకెక్కడ వస్తాడు యేసయ్య? అప్పుడు మన నిరీక్షణ సజీవమైనది కాదు. కానీ యేసయ్య మరణమును జయించాడు, ఆయన తిరిగి వస్తాడు. అదే ఆయన ప్రత్యక్షత కొరకు ఆపేక్షించేవారంట. అంటే యేసయ్య వస్తాడన్న ఒక నిరీక్షణ, ఇదే సజీవమైనటువంటి నిరీక్షణ మిత్రులారా. కాబట్టి మిత్రులు, నేను ముగించే ముందు కొన్ని విషయాలు, ఆత్మీయ పాఠాలు గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరీక్షణను కోల్పోవద్దు. ఎన్ని కష్టాలు ఉన్నా సరే నిరీక్షణ కోల్పోవద్దు. అది మొదటి పాఠం అయితే. రెండోది, దేవునికి స్తుతి చెల్లించండి అన్ని సమయాలలో. పేతురు గారు ఎంత చక్కగా దేవుని స్తుతిస్తూ ఈ యొక్క పత్రికను ప్రారంభించారు. కష్టాల్లో ఉన్న వారికి రాస్తూ దేవుని స్తుతిస్తూ ఈ పత్రికను ప్రారంభించారు. అది రెండో విషయం, దేవుని స్తుతిస్తూ ఉండండి ప్రతి సమయంలో, సందర్భంలో. మూడోది, శాశ్వతమైనటువంటి వాటిపైన మనస్సు పెట్టండి. అబ్రాహాము ఏ పట్టణం కొరకు దేవుడు దేనికైతే నిర్మాణకుడు శిల్పి ఉన్నాడో దాని కొరకు ఎదురు చూశాడు, ఒక గొప్ప స్వాస్థ్యం కొరకు. మనం కూడా ఆ స్వాస్థ్యం కొరకు ఎదురు చూసి దాని కోసం మనం పోరాటం చేయాలనే కానీ చాలామంది ఏందో ఈ లోకంలో శాశ్వత కాలం ఉంటామన్నట్టు పొలాలు, భవనాలు, వీటిల్లోనే వాళ్ళ జీవితం అంతా ఉంటుంది. అదంతా వదిలిపెట్టిపోయేదే కదా. కాబట్టి శాశ్వతమైనటువంటి వాటిపైన మనం మనసు పెట్టుకోలేదు. మూడో విషయము. నాలుగోది, ఆఖరిది ఏంటంటే, మన భద్రత దేవునిలో ఉన్నది. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మనం కాపాడబడుతున్నాం. దిగులు పడకు, భయపడకు, ఎక్కడికన్నా పోతే ఏమైద్దో అనుకోకు. దేవునికి అప్పచెప్పు, నా భద్రత నీలోనే ఉన్నది ప్రభువా. ఈరోజు నేను రావాలని నువ్వు నిర్ణయించి పిలిస్తే నేను వచ్చేస్తాను. ఎవరు నన్ను ఆపలేరు. ఈ లోక సైన్యాలని నన్ను చుట్టుముట్టినా నన్ను ఆపలేవు, నన్ను కాపాడలేవు. నా రక్షకుడు పిలిచినప్పుడు నేను వెళ్ళాలి. కాబట్టి మన ప్రాణాన్ని, మన కుటుంబంలో ప్రతి ఒక్కరి ప్రాణాన్ని ప్రభు చేతికి అప్పగిద్దాం. మనం ముందుకు సాగుదాం. మన భద్రత దేవునిలో ఉన్నది మిత్రులారా. ఈ విషయాలను గ్రహించడానికి కావలసినటువంటి సమృద్ధి అయిన కృపను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.